అధ్యక్ష, గౌరవ సభ్యులు గౌరవనీయులు కూనంనేని సాంబశివరావు గారు, అదేవిధంగా గౌరవ సభ్యులు పల్ల రాజేశ్వర్ రెడ్డి గారు, పాల్వాయి హరీష్ రావు గారు వ్యక్తం చేసినటువంటి వారి యొక్క అనుమానాలను నివృత్తి చేయడం కోసం అధ్యక్ష, ప్రస్తుత ప్రభుత్వం ఇప్పటి వరకు 829 కోట్ల 12 లక్షల రూపాయలను రిలీజ్ చేయడం జరిగింది అధ్యక్ష. అదేవిధంగా ఇప్పటి వరకు అథెంటిక్గానే మేము చెప్పేది, దాన్ని దాయాల్సిన అవసరం లేదు, ఉన్న బకాయిలు 5,520 కోట్ల 60 లక్షల రూపాయలు బకాయి ఉంది అధ్యక్ష. ఇందులో మా రాజేశ్వర్ రెడ్డి అన్న చాలా మేము గత ప్రభుత్వంలో అన్నీ క్లియర్ చేసినామని మాట్లాడిండ్రు అన్న. చెప్తున్న 3,000 కాదు, 4,341 కోట్ల 50 లక్షల రూపాయలు మీరు బకాయి పెట్టిపోయినరు. దాంట్లో మా గవర్నమెంట్ వచ్చిన తర్వాత అయిన బకాయి ఎంత అంటే 1,179 కోట్ల 10 రూపాయలు. మా ప్రభుత్వం వచ్చినాక 7/12/2023 7వ తారీఖు నాడు మనం ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత నుంచి మేము లెక్కగట్టింది 1,179 కోట్ల 10 లక్షల అధ్యక్ష. ఇప్పటి వరకు ఉన్న బకాయిలు అన్ని కలుపుకుంటే మరి 5,520 కోట్ల 60 లక్షలని మేము చెప్పడం జరిగింది అధ్యక్ష. దీంట్లో దాచిపెట్టడానికి ఏం లేదు. వాస్తవంగా మీరు చెప్పినటువంటి బాధలు, పిల్లలు గతం నుంచి కూడా ప్రైవేట్ స్కూళ్ళల్లో చదువుకొని, ఇది వాస్తవానికి కాంగ్రెస్ ప్రభుత్వం ఆనాటి స్వర్గీయ రాజశేఖర్ రెడ్డి గారు తీసుకొచ్చినటువంటి గొప్ప పథకం. ఆ పథకం ద్వారా ఎంతోమంది పేద పిల్లలు కార్పొరేట్ కళాశాలలో కూడా ఉన్నత విద్యను అభ్యసించడం జరిగింది. కానీ గత 10 సంవత్సరాల కాలంలో మీరు సరిగ్గా ఇవ్వక, ఫీజులు కట్టక, సర్టిఫికెట్స్ రాక, వాళ్ళ ఎగ్జామ్స్ ఫర్దర్ స్టడీస్ కానీ లేదా ఎంప్లాయీగా అప్లై ఉద్యోగ నోటిఫికేషన్స్ వచ్చినప్పుడు అప్లికేషన్ పెట్టుకోవడానికి కూడా సర్టిఫికెట్స్ లేక ఇబ్బంది పడ్డ రోజులు కూడా ఉన్నాయి అధ్యక్ష. కాబట్టి ఈ మధ్యకాలంలో ఈ రకంగా మా ప్రభుత్వం 829 కోట్లను రిలీజ్ చేసి మరి అన్ని ప్రైవేట్ కళాశాలల యాజమాన్యాలతోటి వాళ్ళ సంఘాలతోటి కూడా మాట్లాడి విడతల వారీగా ఇవన్నీ కూడా క్లియర్ చేస్తామని స్పష్టంగా మా డిప్యూటీ సీఎం గారు బట్టి విక్రమార్క గారు వారికి చెప్పడం జరిగింది అధ్యక్ష. తప్పకుండా ఇక్కడి నుంచి మేము యాజమాన్యాలకు కూడా పిలుపునిస్తా ఉన్నాం. మీకు మా డిప్యూటీ సీఎం గారు పిలిచి అష్యూరెన్స్ ఇచ్చారు కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో పిల్లల సర్టిఫికెట్లు ఆపకుండా వాళ్ళ ఇవ్వాలని కూడా కోరుతా ఉన్నాం అధ్యక్ష. అదేవిధంగా తొందరలోనే, ఎందుకంటే మా యొక్క పథకం ఇది కాంగ్రెస్ ప్రభుత్వం పెట్టినటువంటి పథకం, ఇప్పుడు కూడా మా ప్రభుత్వం ఎడ్యుకేషన్కు మరి ప్రయారిటీ ఇస్తుంది కాబట్టి తొందరలోనే ఈ బకాయిలు చెల్లించే విధంగా మేము చేయడం జరుగుతుంది అధ్యక్ష. ఇందులో 1,200 కోట్లకు పైగా టోకెన్స్ రైజ్ అయి ఉన్నాయి. కొన్ని ఇతరత్ర కారణాల రీత్యా ఆగింది. తొందరలోనే క్లియర్ చేస్తామని తెలియజేస్తా ఉన్నాం అధ్యక్ష. సీతక్క గారు ఎంతసేపు గత ప్రభుత్వ బకాయిలని మా మీద బుద్ధి చల్లే ప్రయత్నమే చేస్తూ ఉన్నారు అధ్యక్ష. మా రిక్వెస్ట్ ఏంటంటే గవర్నమెంట్ ఈజ్ ఏ కంటిన్యూయస్ ప్రాసెస్. 2014-15లో బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చినాడు. ఇదే కాంగ్రెస్ ప్రభుత్వం మాకు కూడా 2,000 కోట్ల రూపాయల ఫీజు రీఎంబర్స్మెంట్ బకాయిలు మాకు పెట్టిపోయారు. ఆ రోజు 2,000 కోట్లు బకాయిలు పెట్టిపోతే మేము ఆ రోజు చెల్లించాం. మేము మీలాగా బకాయిలు పెట్టిపోయారు మేము ఇవ్వము అని అనలేదు అధ్యక్ష. గవర్నమెంట్ ఈజ్ ఏ కంటిన్యూయస్ ప్రాసెస్ అని చెప్పి ఆ రోజు 2,000 కోట్ల రూపాయల బకాయిలు బీఆర్ఎస్ ప్రభుత్వం చెల్లించింది. ఇక రెండో విషయం అధ్యక్ష, బీఆర్ఎస్ హయాంలో అసలు ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వనే లేదు, జరగనే లేదు అనేటువంటిది పూర్తిగా సత్యదూరమైనటువంటిది. మేము పెద్ద నోట్ల రద్దు లాంటి ఒక ఆర్థిక మాంద్యాన్ని ఎదుర్కొన్నాము. 2 సంవత్సరాలు కరోనా వల్ల కూడా ఆర్థిక మాంద్యాన్ని ఎదుర్కొన్నాము. అయినప్పటికీ కూడా ఏ సంవత్సరం కూడా 2,000 కోట్లకు తగ్గకుండా 9.5 సంవత్సరాల్లో 20,000 కోట్ల రూపాయలు ఫీజు రియంబర్స్మెంట్ బీఆర్ఎస్ హయాంలో చెల్లించాము. సో మా రిక్వెస్ట్ వల్ల కూడా ఇవాళ కాలేజీలు, డిగ్రీ కాలేజీలు, జూనియర్ కాలేజీలు ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా మూతపడ్డాయి అధ్యక్ష. సగానికి సగం మూతపడ్డాయి అధ్యక్ష. వాళ్ళకి ఏమవుతుందంటే అధ్యక్ష, కరెంట్ బిల్ కట్టకపోతే కట్ అయిపోతుంది, మున్సిపల్ ట్యాక్స్ కట్టకపోతే కట్ అయిపోతుంది, వాటర్ బిల్లు కట్టాల్సిందే, ఉద్యోగులకు జీతాలు ఇవ్వాల్సిందే. ఇప్పుడు 2 ఏళ్ళు 15 నెలలు 2 ఏళ్ళు ఒక్కసారి వరుసగా బిల్లులు రాకపోతే అధ్యక్ష కాలేజీలన్నీ కూడా ఆగమైపోయేటువంటి పరిస్థితి ఉంది. ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్కు సర్టిఫికెట్లు రాక పిల్లల విద్యా సంవత్సరాన్ని కూడా కోల్పోయే పరిస్థితి ఉంది. ఇక్కడ ఒక విషయం కూడా సీతక్క గారు మా హయాం అన్నారు. యాక్చువల్లీ నేను కూడా ఫైనాన్స్ మినిస్టర్గా పనిచేసిన అధ్యక్ష. మాకేముంటుండే అంటే అధ్యక్ష, ఈ రైతు బంధు జూన్ జూలైలో ఒక 7,000 కోట్లు ఇచ్చేవాళ్ళం,
నవంబర్ డిసెంబర్లో రెండవ విడత రైతు బంధు 7,000 కోట్లు ఇచ్చేవాళ్ళం. ఎప్పుడైనా నేను కూడా డిసెంబర్లో మీటింగ్ పెట్టి జనవరి, ఫిబ్రవరి, మార్చ్ ఈ 3 నెలల్లో ఫీజు రియంబర్స్మెంట్ ఇచ్చేవాళ్ళం. ఎందుకంటే 2 సార్లు రైతు బంధు పోయినప్పుడు ఫైనాన్స్ మీద కొంత ఒత్తిడి ఉండేది. రెండవ విడత రైతు బంధు అయిపోయిన తర్వాత జనవరి, ఫిబ్రవరి, మార్చి నెలల్లో ఎప్పుడైనా ఫీజు రియంబర్స్మెంట్ ఇద్దాం. మీరు వచ్చారు, అప్పుడు ఎగ్జాక్ట్గా అదే టైంలో మీ గవర్నమెంట్ వచ్చింది. కానీ పోయిన జనవరి, ఫిబ్రవరి, మార్చిలో ₹1 కూడా ఇవ్వకపోవడం వల్ల ఇవాళ ఇది పేరుకుపోయిన పరిస్థితి ఏర్పడ్డది. సో నేను అనేది ఒకరి మీద ఒకరు చేయడం కాదు, కానీ విద్యార్థుల భవిష్యత్తు, లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని, కాలేజీలను భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని దయచేసి ఈ జనవరి, ఫిబ్రవరి, ఇప్పుడు ఈ మార్చి నెలాఖరులో ఉన్నాం కనుక ఈ ఒక 2,000 కోట్లన్నా మినిమం వెంటనే ఇవ్వగలిగితేనే ఆ కాలేజీలు, ఆ పిల్లలు బయటపడే పరిస్థితి ఉంది. అధ్యక్ష, మన సీతక్క గారు ఒక 800 కోట్లు ఇచ్చామన్నారు. ఇవన్నీ కూడా కేంద్ర ప్రభుత్వం నుంచి ఎస్సీ ఎస్టీ కాంపోనెంట్ కింద ఢిల్లీ నుంచి ఏవైతే డబ్బులు వచ్చినాయో అంతవరకు పాస్ ఆన్ చేసిండ్రు. రాష్ట్ర ప్రభుత్వం నుంచి మాత్రం నిధులు విడుదల చేయడం లేదు. మీరు బడ్జెట్లో పెట్టారు, మొన్న బడ్జెట్లో పెట్టిందన్న ఈ మార్చ్ 31 లోపు తప్పకుండా విడుదల చేసి ఆ విద్యార్థుల భవిష్యత్తును, కాలేజీల భవిష్యత్తును కాపాడాలని మీ ద్వారా ప్రభుత్వాన్ని కోరుతున్నాం.